రిజిస్ట్రేషన్ అయింది. దానికి అమౌంట్ కట్టాలి. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి మీరు అప్పునప్పు చేసుకోవాలి. అప్పుడు మీకు తెలియకుండా మీకు డబ్బులు అడ్జస్ట్ అవుతాయి. మనకు రావాల్సిన డబ్బులు కాదు. ముందు మనం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి మనం అప్రూవ్ చేస్తే మనకి ఏదైనా డబ్బులు అడ్జస్ట్ అవుతాయి. మన అకౌంట్ డబ్బులు ఇవ్వాలని ఒక టైం చెప్తాం. ఆ టైం మనం ఇవ్వలేకపోతాం. అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అయిన విషయం మనకు తెలియదు. కానీ దానివల్ల మన మనిషి స్టక్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవరో డబ్బులు అడుగుతారు. ఈ రోజు ఇస్తా ఉంటారు. రేపు ఇస్తా ఉంటారు. మీరు ఎవరు? ఎప్పుడైతే అవతల అక్కడ ఫీల్ అయ్యారో మీకు తెలియకుండా మనిషి స్టక్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ ముందు అపనప్పు చేసుకోండి. మీరు ఎవరికైతే బాగా ఉండదు. మీరు అందరికి ఇచ్చేసేయండి. అప్పుడు ఇంకింకా వస్తుంటాయి మీకు. వాళ్ళు వీళ్ళే కాదు. ముందు చిన్న చిన్న ఇవ్వడం మొదలు పెట్టండి. 500, 1000 చిన్న చిన్న బాకీలు ఉంటాయి మనకు తెలియకుండానే. ఇంత 100 కదా 200 కదా ఇద్దాం అనుకుంటాం. అలా డిలే చేయడం వల్ల వాళ్ళు మనల్ని అడగరు. కానీ మనసులో ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయితే మనిషి స్టక్ అయిపోతుంది. ఇన్కమ్ సోర్స్ అనేది ఆగుతారన్నమాట. డిలే అవుతుంది.